మీరెప్పుడైనా చీకట్లో మెరుస్తున్న ఈ శివలింగాన్ని చూసారా? ఈ శివలింగం జనరల్ గా చూస్తే కనిపించదు, కానీ ఈ చిన్న హోల్ నుంచి చూస్తే చుట్టూ చీకటి, మధ్యలో మెరుస్తూ శివలింగం కనిపిస్తది. దీనినే స్ఫటికలింగం అంటారు. ఇది మన ద్వారపుడిలో ఉంటుందని చాలా మందికి తెలీదు. సో అందరికీ తెలిసిందే ఆంధ్ర శబరిమల లాగా, కానీ ఇది జస్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రంలో ఎక్కడ దొరకని విధంగా ఎంత చూసినా తరగని టెంపుల్స్ ఒకే దగ్గర మీరు చూడొచ్చు. అండ్ కర్ణాటక కోయంబత్తూర్ లో ఫేమస్ అయిన ఆదియోగి స్టాచ్యూ ఇప్పుడు మన ఆంధ్రలో కూడా 60 అడుగుల శివ స్టాచ్యూని 100 అడుగుల వెడల్పుతో నిర్మించారు. ఈ స్టాచ్యూ వెనుక ఒక ధ్యాన మందిర్ కూడా ఉంది. ఇక్కడ శివుడికి ధ్యానం చేసి మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవచ్చు. అండ్ ఈ శివలింగం చూడండి, 54 అడుగుల హైట్ తో 4 ఫ్లోర్లలో ఫస్ట్ ఫ్లోర్ కాశీ విశ్వనాథ్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో 8 లింగాలు, ఫోర్త్ ఫ్లోర్ లో 54 అడుగుల ఏకశిల శివలింగాన్ని 18 రాష్ట్రాల యొక్క లింగాల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేసుకుంటే 18 రాష్ట్రాలు వెళ్లి వచ్చినంత ఫలితం అని భక్తులు భావిస్తారు. ఈ శివాలయం ఎదురుగా పెద్ద నంది కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ లాస్ట్ లో ఇక్కడ భూగర్భ జ్యోతిర్లింగం స్వరంగ మార్గం నుంచి వెళ్తూ ఇలా వాటర్ లో వెళ్తూ ఈ జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవచ్చు. సో నెక్స్ట్ టైం టెంపుల్ ట్రిప్ ప్లాన్ చేస్తే రాజమండ్రి నుంచి 20 km డిస్టెన్స్ లో ఉన్న ఈ ద్వారపుడి అనే ప్లేస్ ని అస్సలు మిస్ చేసుకోకండి.